టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటన, తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసి రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏమాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సమంత సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్, ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది, ఎటో వెళ్లిపోయింది మనసు, ఆటో నగర్ సూర్య, బృందావనం, ఈగ, ఓ బేబీ, జాను, యశోద, ఖుషి వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సమంత స్టార్డమ్ సంపాదించుకుంది. తాను నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. పుష్ప చిత్రంలో ఆమె వేసిన స్టెప్పులు యూత్ ను ఎంతగా అట్రాక్ట్ చేశాయో మనందరికీ తెలిసిందే. తన బ్యూటీ సీక్రెట్ కి కారణం ఫిట్నెస్ అండ్ డైట్ అని, ఆరోగ్యానికి మించిన ఔషధం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది శామ్. శామ్ కు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, సౌత్ ఇండస్ట్రీలోనూ గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఆమెకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు సమతుల్య ఆహారం తీసుకోవడమే కాదు, మానసికంగా ఫిట్ గా ఉంటూ ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కొంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సమంత శాకాహారి, మాంసాహారం జోలికి అసలే వెళ్లదు. కేవలం కూరగాయలు మాత్రమే తీసుకుంటూ ఫిట్నెస్ కు ప్రాముఖ్యతనిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమని, ముఖ్యంగా దోశ, ఇడ్లీ, సాంబార్, కొబ్బరి చట్నీ అంటే మరింత ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. శామ్ ప్రతిరోజు బ్రోకలీ, కాలీఫ్లవర్, సెలరీ మరియు పసుపు వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటోంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, షుగర్, జంక్ ఫుడ్ మరియు గ్లూటెన్ ను పూర్తిగా అవాయిడ్ చేస్తుంది శామ్. డిన్నర్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటుంది సమంత. సమంత డైట్ సీక్రెట్ బాగుంది కదా, అందుకే సమంత అంత అందంగా ఫిట్ గా ఉంది.